సమయం లేదు మిత్రమా, ఇంకో 3 రోజులే. మీటింగ్ల మీద మీటింగ్లు పెడదాం, చెప్పిందే మళ్ళా చెప్దాం, ఏది ఏమైనా గెలిచి తీర్దాం అన్నట్టే నడుస్తుందబ్బా ప్రచారం. సుద్దంగాని ఫస్ట్ అయితే హెడ్లైన్స్. నిజామాబాద్లో సీఎం సార్ రోడ్ షో. మీ చక్కెర కర్మాగారం తొందరలోనే తెరుచుకోవాలన్నా పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్లమెంటుకు ఎన్నిక కావాలి. రాజన్న గుడిలో మోడీ పూజలు, అవినీతి దోస్తులట ఆ 2 పార్టీలు. చెప్పిండు చెల్లని రూపాయి కథ, పక్కా వినాల్సిందే మీరు సుతా. బయలుతున్నారు ఆంధ్ర ఓటర్లు, ఓట్లకు పిలుస్తున్నట అక్కడి లీడర్లు. తడిసినా కొంటారట బరాబర్, రైతులకు భరోసా ఇచ్చిన సర్కార్. మొన్న మన V6 వెలుగుకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడంటే, ఈ ఎలక్షన్లు మాకు పక్కా రెఫరెండం అంటే ఏలుబడి మీద, పథకాల మీద, పనితనం మీద పబ్లిక్ ఇచ్చే తీర్పు. 4 నెలల్లోనే ఆడోళ్లకు ఫ్రీ బస్సు పెట్టినాం, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ల దాకా కరెంటు బిల్లు మాఫీ చేస్తున్నాం, 30,000 కొలువులు ఇచ్చినాం. ఇట్లా ఎన్నో చేసినాం కాబట్టి గ్యారెంటీగా గెలుస్తామనే ధీమా. అట్లా అని పరాకతిగా ఇంట్లో కూర్చుంటే నడవది కదా, అందుకే సీఎం సారు ప్రచారంలో జోరు చూపిస్తున్నాడు. హార్మూల్ కారు నడుచుకొని నిజామాబాద్ లో కమలానికి సూటి పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. బీజేపీకి గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది, రిజర్వేషన్లు ఎత్తేస్తుంది, తెలంగాణ గాడిద గుడ్డిచ్చింది, బీఆర్ఎస్ కోటేస్తే అది వేస్ట్ అవుతుంది అనుకొచ్చిండు. సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి సార్ని ఎంపించేయాలని అవాజిచ్చిండు. కళ్యాణం కాకుండా అక్షింతలు వస్తాయా? మరి రాముల వారి ప్రతిష్ట కంటే 15 రోజుల ముందే బీజేపీ వాళ్ళు ఇంటింటికి అక్షింతలు తెచ్చి పంచిండ్రు. ఇది హిందూ సాంప్రదాయమా అని నేను అడుగుతున్నా. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, వాడే నిజమైన హిందువు. కాంగ్రెస్ లకెళ్ళి 25 మంది ఎమ్మెల్యేలు వస్తానికి రెడీగా ఉన్నారని మొన్న కేసీఆర్ సార్ అన్నాడు కదా, దాని మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కి ఈ మాట అన్నాడు. 25 మంది పేర్లు చెప్తాడా? నేను చెప్పాలా? 25 మంది పేర్లు మా దాంట్లోకి వస్తున్న పేర్లు జూన్ 5వ తారీఖు ఎంతమంది వస్తారో వాళ్ళ పేర్లు కూడా ఇస్తాను నేను. ఆదిలాబాద్ లో ఆత్రం సుకునక్క కోసం కార్నర్ మీటింగులు, ఇంటింటి ప్రచారాలు చేస్తున్నది మంత్రి సీతక్క. నిర్మల బైక్ మీద కరువు పనుల కాడుకోయి కాంగ్రెస్ ను గెలిపిస్తే కూలీ 400 అవుతుందని ఎరక చేసింది. అట్లనే మేమిచ్చిన మాట ఇక్కడ 2500 కూడా వచ్చే జూన్ జూలై నుంచి ఈ యొక్క పథకం అమలయ్యే విధంగా కూడా మేము చేయడం జరుగుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ పుట్టినరోజు సంబరాలు చేసుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని కోరిండు కరీంనగర్ రా. రేపు మెదక్ జిల్లా నర్సాపూర్ కు రాహుల్ సార్ వస్తున్నాడు కాబట్టి మీటింగ్ పనులు అరుచుకున్నది నీలం మధు సార్ ను ఎంపించేయాలి అన్నది మంత్రి సురేఖ మేడము. కేంద్రంలో కూడా మన ప్రభుత్వం ఉంటే తప్పనికుండా మన తెలంగాణకు ఎక్కువ నిధులు తీసుకొచ్చి మరి కేంద్రం నుంచి ఎన్నో మనకు పర్మిషన్లు రావాల్సి ఉన్నాయి. ఇటు చూడండి, అవు హీరో వెంకటేష్ సారే ఖమ్మం కాంగ్రెస్ క్యాండిడేట్ రఘురామ్ రెడ్డి సార్ ఇయ్యంకుడు మరి, అందుకే ఈ రోడ్ షో. అక్కడ భద్రాచలంలో శ్రీరాముడు, ఇక్కడ ఖమ్మంలో రఘురాముడు. భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డి సార్ వాలీబాల్ క్రికెట్ ఆడితే చేవెళ్లలో రంజిత్ రెడ్డి సారు, మహబూబ్ నగర్ వంశీచంద్ర రెడ్డి సారు, పెద్దపల్లిలో వంశీ సారు, మల్కాజ్గిరిలో సునీత మేడము, సికింద్రాబాద్ లో దానం నాగేందర్ సారు, నల్గొండలో రఘువీర్ రెడ్డి సారు, నాగర్ కర్నూలు మల్లు రవి సారు, మహబాద్ లో బలరాం నాయక్ సారు, జైరాబాద్ లో సురేష్ షెట్కర్ సారు, వరంగల్ లో కావ్య మేడం గెలుపు కోసానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎంత తిరిగినా ఇంకా 3 రోజులే మరి. ఏహే బీజేపీ అంటేనే ఉత్తర భారతదేశం పార్టీ, మన దిక్కు ఎవ్వరు పెద్దగా పట్టించుకోరు, ఆలు సుతా నజరయ్యరు అని అందరూ ఇన్నొద్దులు. అయితే మీది బాజుకి ఇప్పుడు జరంత కింద మీద ఉందనే ప్రచారం నడుస్తుండే వరకు దక్షిణ భారతం మీదనే ఫుల్ ఫోకస్ చేసినట్టుండ్రుల్లా. తమిళనాడులో ఓట్లు వచ్చేదాకా బీజేపీ పెద్ద లీడర్లంతా అటే తిరిగిండ్రు. ఇప్పుడు మన తెలంగాణకు సూటి పెట్టినట్టున్నారు. మోడీ సారు, అమిత్ షా సారు, నడ్డా సారు మునుం పెట్టొస్తున్నారబ్బా. ఇవాళ ఎవరు వచ్చిండ్రో, ఏం మాట్లాడిండ్రో చూడాలే కదా. యములాడ రాజన్న దర్శనం చేసుకుని కోడెను కట్టేసిండు ప్రధానమంత్రి మోడీ సారు. అటెంక మీటింగ్ పెట్టి కరీంనగర్ కెళ్ళి మళ్ళొకపారి బండి సంజయ్ సార్ను పార్లమెంట్ కు పంపాలని కోరి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనుకొచ్చిండు. कालेश्वरम घोटाले की कोई जांच अभी तक नहीं करवाई. दोनों
एक ही करप्शन सिंडिकेट का हिस्सा है। తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినాక కరెంట్ కోతలు పెరిగినాయి, పబ్లిక్ తిప్పలు పట్టించుకుంటలేరు కానీ డబుల్ పేరు మీద 1000 కోట్ల ట్యాక్స్ గుంజి ఢిల్లీకి కడుతున్నారు అన్నాడు సారు. 1000 करोड़ से ज्यादा लाइफ टाइम कलेक्शन डबल आर टैक्स का सिर्फ कुछ दिन का कलेक्शन होता है। గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ గవర్నమెంటే గాడిద గుడ్లు ఇచ్చిందని గరమైండు సంజయ్ సారు. ఇక ఏడికెళ్ళి వరంగల్కి వచ్చి భద్రకాలమ్మ రామప్పని దలుచుకొని వరంగల్ ఆరూరి మైబార్ల సీతారాం నాయక్ సాలరని ఎంపీలను చేయాలని ఆవాజ్ ఇచ్చిండు. కాంగ్రెస్ సర్కార్ వస్తే ఏడాదికో ప్రధానమంత్రి మారతాడు, 15 ఆగస్టుకు రుణమాఫీ ఉత్తమాటే అన్నాడు మోడీ సారు. 15 अगस्त तक अपने वादे टाल रहे हैं क्या कि लोकसभा का चुनाव खत्म हो जाए फिर वो हाथ ऊपर कर दे। వరంగల్ నుంచి ఆంధ్రాలో అన్నమయ్య జిల్లాలో రాజంపేటలో మీటింగ్ పెట్టి కూటమికే ఓటేయాలని కోరిండు. ఇదైనాక విజయవాడలో రోడ్ షో చేసిరు అందరు కలిసి. ఇక చేవెళ్ల కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ కోసం రాజస్థాన్ సీఎం భజన్ లాల్ సార్ ప్రచారం చేస్తే హామీలు తీర్చకుండా ఓట్లు ఎట్లా అడుగుతారని నిజామాబాద్ రోడ్ షోలో ఉన్న సీఎం మీద గరమైండు అరవింద్ సారు. మెదక్ల రఘునందన్ సారు, భువనగిరిలో నర్సయ్య గౌడ్ సారు, నల్గొండలో సైదిరెడ్డి సారు ఇట్లా ఎవరి ఇలాకలాలు రువ్వడిగా తిరుగుతున్నారు. ఈ గెటు చూడండి కమలం కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు. రంగారెడ్డి జిల్లా కేశంపేటల మహబూబ్ నగర్ బీజేపీ అరుణ మేడము, కాంగ్రెస్ వంశీచంద్రరెడ్డి సార్ రోడ్ షోలు అవుతుంటే ఇద్దరు ఒకటే పారి ఎదురువాడే వరకు కార్యకర్తల నడుమ గడబడ అయ్యింది. ఎమ్మటే ఎక్కడోళ్ళని అక్కడ పంపిరు పోలీసులు. పరీక్షలు ఫెయిల్ అయితే సప్లిమెంటరీ రాస్తారు కానీ ఏడ్చుకుంటా ఇంట్లో కూర్చుంటారా? ఒక సర్కారు కొలువు రాకుంటే ఇంకో దానికి ప్రిపేర్ అవుతారు కానీ రాసుడే బంద్ చేస్తారా? ఈ దందాలు కలిసి రాకుంటే ఇంకోటి చేస్తారు కానీ బతుకు తెరువు ఆపుకోరు కదా. బండి ఖరాబ్ అయితే రిపేర్ చేసుకుంటారు కానీ మూలకు నూకేస్తామా అనుల్లా? రాజకీయాలు సుతా గంతే, గెలుస్తారు ఓడిపోతారు గెలుస్తారు. మేమే తోపులం అనుకునేటోళ్ళు కూడా చిత్తు అవుతారు ఒక్కో పారి. అయితే ఒకసారి లెక్కే వేరుందబ్బా. ఆ లెక్కేమటే ఇంకేం లెక్క ఉంటుందో మేం చెప్తాం, చలో కానీర్రి. బస్సు యాత్రలో కేసీఆర్ సార్ కొత్త ముచ్చటెత్తుకున్నాడు. అదేంటంటే అసెంబ్లీకే చెల్లనటువంటి రూపాయి మరి మెదక్ పార్లమెంట్ లో చెల్తుందా? తుక్కు ఓడగొడితే డిపాజిట్ ఓడగొట్టాలి, బుద్ధి చెప్పాలి గదన్నట్టు అసెంబ్లీ కూడగొట్టిన వాళ్ళను పార్లమెంట్ కి ఎట్లా పంపుతారని సారేస్తున్న క్వశ్చన్. దుబ్బాకల అప్పుడు రఘునందన్ సార్ గెలవలేదు కాబట్టి ఇప్పుడు మెదక్లో గెలవనియద్దని ఆవాజ్ ఇచ్చిండు. ఏరే పార్టీలను మంచిగానే అంటున్నారు కానీ మన పార్టీల సంగతి ఏంది సారు? ధర్మపురి ఎమ్మెల్యేగా జల్లని కొప్పుల గారు పెద్దపల్లి ఎంపీగా కూడా వెళ్ళనట్టేనా? ఇప్పుడు కూడా తుక్కు ఓడగొట్టి డిపాజిట్ రాకుండా చేసి కాంగ్రెస్ వంశీ సార్ను గెలిపియాలని కేసీఆర్ సారే ఆవాజ్ ఇస్తున్నట్టు లెక్క. అంతే కదా మరి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా జల్లని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి సారు నిజామాబాద్ ఎంపీగా కూడా గెల్లాడు. ఏనుగు మీద సిర్పూర్కి వెళ్ళి అసెంబ్లీకి రాలేకపోయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఇప్పుడు కారెక్కిన నాగర్ కర్నూలుకి వెళ్ళి పార్లమెంట్ కు పోలేడు అన్నట్టు. ఆసిఫాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సార్ గెలవడని ఇంకో వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఇప్పుడు ఆ సార్కే ఎంపీ టికెట్ ఇచ్చే. అప్పుడు జల్లన్ లీడర్ ఇప్పుడు ఎట్లా వెళ్తాడో? ఒక్క అసెంబ్లీ సీట్ కే పనికిరానోళ్ళు 7 అసెంబ్లీ సీట్ల పెట్టుండే పార్లమెంట్ సీట్లకు ఎట్లా వనుకొస్తారో? ఇదే లెక్క మీదకి వెళ్ళి చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ ఎంపీ టికెట్లు తెచ్చుకున్న ఆరూరు రమేష్ సార్ వరంగల్, సైదిరెడ్డి గారు నల్గొండాల చెల్లని రూపాయలే. ఈటెల గారు అయితే 2 సీట్లలో చిత్త అయినందుకు మల్కాజ్గిరిలో మళ్ళొక పారు తుక్కు కావాల్సినోడే. ఎమ్మెల్యేగా జల్లిన దానం నాగేందర్ సారు ఎంపీగా కూడా జల్తాడు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే అసెంబ్లీకి జల్లని మా అంబాసిడర్ గారు పార్లమెంట్ కూడా జల్లదని ఖుద్దు బీఆర్ఎస్ అధ్యక్షుల వారే ప్రచారం చేస్తున్నట్టు పో. ఏం చెప్పేటట్టుంది? మొన్న షెడ్ ఆనలకు కొంత తెరలైంది, నీళ్ళు అందక కొంత ఎండిపోయింది. ఇప్పుడు ఈ ఆనలకు కొంత నష్టం, రైతులకు దెబ్బ మీద దెబ్బ. నిన్నటిదాకా ఎండలకు పబ్లిక్ తల్లడం మల్లడం అయితే ఇప్పుడు ఆనలకు రైతులు ఆగమైతుండ్రు. ప్రకృతి ఎట్లా కోపం వచ్చినా లాస్ అవుతుంది మాత్రం వ్యవసాయదారులేనుల్లా. ఎటుగానియాల ఆన దంచుడు దంచే వరకు చిల్లం కళ్ళమైనే కళ్ళల్లాలున్న వడ్లు కండ్ల ముంగట్నే తడిసి ముద్దైతుంటే పట్టాలు గప్పలేక పంటను కాపాడుకోలేక చిన్న గోసగాదు కుప్పల నడిమిట్ల నీళ్లన్నీ ఎత్తిపోసుకుంటా ఎండ పొడకు ఆరబెడుతున్నారు. కొన్ని జాగల్లనైతే వరదకు వడ్లన్నీ కొట్టుకుపోయినాయి. పాత వరంగల్, కరీంనగర్, నల్గొండ, మెదక్, మేడ్చల్ జిల్లాల బగ్గలాసైండ్రు. పొద్దున వరకు మబ్బత్తి దగ్గర చేసినాం,
మళ్ళా మళ్ళా నేర్పినాం, మళ్ళా సాయంత్రం కథం దగ్గర చేసారకే వాన వచ్చింది. తడిసిన వడ్లు సుత ఒక్క ఇత్తు లేకుండా కొనాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. పోతే ప్రతి ఒక్క గింజ కూడా పచ్చి మొత్తం తీసుకుపోవాలి, బస్తాలు ఉన్నాయి కూడా ప్రతి ఒక్కటి ఏది కూడా నష్టపోకుండా ఒక ఇత్తు లేకుండా తీసుకుపోవాలని మనం చేసుకుంటున్నాం. నల్గొండ జిల్లాల వడ్లు కొనాలని ధర్నా చేసిండ్రు రైతులు. అటు కోతకొచ్చిన వరి పంటలు నేల కొరిగి వడ్లన్నీ రాలిపోయినాయి. ఇప్పుడు మిషన్ దిగే కోపు లేదు. మళ్ళా ఆన అందుకునేనా అంటే ఆయనతో పంట చేతికొచ్చేటట్టు లేదు. నడవది 2 రోజులు 3 రోజుల దాకా నడవదు ఇప్పుడు మిషన్. మళ్ళా వర్షాలు పడితే ఇంకా ఆయనతో కూడా నడవదు. మళ్ళీ గాలి దుమ్మరం పెట్టే వరకు మామిడికాయలు చింత చెట్టు దులిపినట్టే రాలినాయి. 2 లక్షల వరకు సరుకు నష్టపోయినట్టే. రేపు కోసేద్దాం అనుకున్నాం. సో నిన్న ఇది జరిగింది. రైతులేం రందిపడద్దు, తడిసిన వడ్లు సుత కొంటాం, కాంటాలు చెప్పునైతట్టు చూస్తాం, పంటలకు బీమా ప్రీమియం సుత గడతామన్నాడు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులకి ప్రీమియం మేమే కడతాం. అది అరెకరం ఉండని, కుంట ఉండని, 5 కుంటలు ఉండని. ఎక్కడెక్కడ తడిసిన ధాన్యం ఉందో దాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రక్రియ కావచ్చు, ధాన్యాన్ని తరలించడానికి చేపట్టాలని కోరుతా ఉన్నాం. ఆనలు ఇంకా కూడా ఉన్నాయంటారు కాబట్టి జర పట్టాలు కవర్లు సదిరి పెట్టుకోర్రే, ఎందుకైనా మంచిది. మామా టికెట్ బుక్ చేసిన వారా? అరే 20 రోజుల ముందే చెప్తే నీ గింత లాపర్వా చేస్తే ఎట్లరా? రమేష్ గారు చూడు నెల రోజుల ముందే బుక్ చేసుకుండాట. అరే పరిశాన్ ఎందుకురా, పొద్దుగాల ఫోన్ చేసిండ్రు, మనోళ్ళు 10 మంది ఉన్నారంటే సపరేట్ బండి పెడతారట. ఏ గంటల రేట్ ఎక్కువరా? ఏంది గంత దూరం కూర్చొని పోవాలనా? కారు కడితే ఆ ఆస్తులు అడుగుతారా? ఇంతకు అసలు ముచ్చట ఏందో చెప్పలేదు కదా, గీ వార్త చూస్తే క్లియర్గా తెలుస్తుంది. సికింద్రాబాద్ రైల్ స్టేషన్ ఫుల్లు, ఎంజీబీఎస్ బస్ స్టేషన్ ఫుల్లు, ప్రైవేట్ బస్సులు ఫుల్లు. హగో ఇప్పుడేం పండుగలే లేవాయే, గింతగనం దేనికి పోతుర్రు అంటారా? ఆంధ్రలా ఓట్ల జాతరకు ఆడసుత సోమవారం నాడే ఏలుకు ఇంకంటిచ్చేది. మళ్ళా ఎమ్మెల్యే ఎంపీ 2 ఓట్లుండే. నచ్చిన పార్టీని గెలిపిస్తానికి ముందే రైల్ టికెట్ బుక్ చేసుకున్నారు, బస్సులు మాట్లాడుకున్నారు. ఇండివిడువల్ 10 సీట్లు బుక్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కటి చేసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా మంది కూడా బస్సు బుక్ చేసుకుంటే అడుగుతున్నారు అప్పట్లో ఓటేసి రావడానికి. తెలంగాణ అంతటా 30 లక్షల మంది దాకా ఆంధ్ర పబ్లిక్ ఉంటే హైదరాబాదులనే 20 లక్షల మంది ఉన్నారు. మొన్న మన అసెంబ్లీకి ఓటేసిండ్రు కూడా. ఆడ కూడా ఓటక్కుంది కాబట్టి ఇప్పుడు అటు ఓతురు అన్నట్టు. పోరలకు ఎండాకాలం తాతీలు, మళ్ళా 2వ శనివారం ఐతారం చాలా మందికి సెలవులు. లేకుంటే ఒకనాడు లీవ్ పెట్టినా 3 రోజులు కలిసి వచ్చే. సొంతూరుకి పోయినట్టుంటది, ఓటేసినట్టుంటది, పిల్లలు ఎంజాయ్ చేసినట్టుంటదని చాలా మంది సొంతూరుకు లైన్లు కడుతురు. స్పెషల్ బస్సులు రైళ్లు నడుస్తున్నాయి డిమాండ్ పెరిగే వరకు. దక్షిణ మధ్య ఇప్పటికి 900 ట్రైన్ సర్వీసెస్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇవి నాట్ ఓన్లీ విత్ ఇన్ ద 2 తెలుగు స్టేట్స్, ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్ళాలనుకున్నా కూడా. లీడర్లు ఏమన్నా తక్కువనా? తప్పకుండా రావాలి, టికెట్ ఖర్చు పెట్టుకుంటాం, వచ్చినాక పైసలు ఇస్తాం అని ఫోన్లు వేసి బతిమలాడుతుర్రు. కొందరైతే సపరేట్ బస్సులు సుత పెడుతున్నారు. శనారం అయితారం బస్ చార్జీకి ఇస్తారు, అందరికి ఇస్తారు. చాలా మంది బాయ్స్ కి గర్ల్స్ కు అందరికి ఓట్లు ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఫోన్లో వేసే వాళ్ళకి వేస్తారు. 1000 రూపాయలు ఇస్తారు, ఓటుకి 1000 రూపాయలు. సర్పంచ్ పైసలు ఇచ్చిపోతాడు, ఈడ వస్తాం. సొంత రాష్ట్రానికి ఓవుడు మంచిగానే ఉన్నది గాని మొన్న వీళ్ళ ఓట్లు పడ్డోళ్ళకే ఇప్పుడు పెద్ద పరిశాన్ పట్టుకుంది పో. ఓట్ల ప్రచారంలో ఊకేనే ఊళ్ళు తిరుక్కుంటా ప్రచార రథాలు ఎక్కి చేతులు ఊపుకుంటా పోతే అయిపోతుందా? పబ్లిక్ ఉన్న తిప్పలేంది, అవి తీరుస్తానికి ఏం చేస్తారో చెప్పుకోవాలి. అట్లనే అవతల పార్టీ పనులను ఎట్లా లాపరవా చేసిందో ఎరక చేయాలి. 2 నెలల కాంచెల్లి పెద్దపల్లిలో గదే పనులున్నాడు కాంగ్రెస్ క్యాండిడేట్ వంశీ సారు. కార్మికులను కలుసుడు, కామ్రేడ్లతో మీటింగులు పెట్టుడు, బైక్ ర్యాలీలు తీసుడు, పబ్లిక్ తిప్పలు అరుచుకునుడు, గిట్లా నడుస్తుందబ్బా పెద్దపల్లిలో వంశీ సార్ ప్రచారం. మంచిర్యాలలో ఎమ్మెల్యేలు వివేక్ సారు, ప్రేమ్ సాగర్ రావు సారు, ఎమ్మెల్సీ వెంకటన్నలతో కలిసి బైక్ ర్యాలీ తీసిండ్రు జోరుగా. గోదావరి కండ్ల కామ్రేడ్లంతా చెయ్యికి చేయి కొట్టిండ్రు. మోడీ ఏమో ధనవంతుల కోసం పనిచేస్తున్నాడు. ఆడోళ్ళకు ఆర్టీసీ బస్సులు ఫ్రీ, 500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్లకు 0 కరెంటు బిల్లులతోటి ఎంత ఫాయిదా అవుతున్నది ఎరక చేసిండ్రు లీడర్లంతా. కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి, రాహుల్ గాంధీ సార్ ను ప్రధానమంత్రిని చేయాలని ఆవాజ్ ఇచ్చిండ్రు. 13వ తారీఖు ఈవీఎం బాక్స్ మీద నంబర్ 3 ఉన్నది బ్రదర్స్ నంబరు. మీరందరూ కొట్టుడికి
ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి కుర్చీ కూడా షేక్ కావాలని చెప్పి మీ అందరికీ కోరుతున్నాను. ఇక రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సార్ కార్మికులు సఫాయి వాళ్ళ అందరినీ కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని కోరితే కడమ ఎమ్మెల్యేలు బెల్లంపల్లిల వినోద్ సారు, ధర్మపూర్ల లక్ష్మణ్ సారు, పెద్దపల్లిల విజయరమణారావు సారు ఇట్లా ఎవల నియోజకవర్గం వాళ్ళు రువ్వడి చూపిస్తున్నారు. నీ అవ్వ ఎవడు కావచ్చురా ఆపింది గింత అన్యాలం ఉంటుంది వయ్యా. అబ్బా నాకైతే నిన్న పొద్దుగాలనే పడ్డాయి. జరంత ఆలస్యమైనా నాది కూడా ఉత్తక తావు. ఏహే పక్క గాళ్ళ పనేరా గిసొంటి ఇకమతులు చేసిట్లా ఫస్ట్ ఉంటారు వాళ్ళు. అవు కాక మళ్ళీ ఎప్పుడు పడుతుండొచ్చునే ఈ పైసలు అట్లనే ఉంచుతారా ఇంకా దేనికన్నా ఖర్చుకి ఇట్లా పెడతారంటవా అని చర్చలు నడుస్తున్నాయి ఊర్ల పొంట. అసలు రైతు భరోసా ఎవలాపినట్టు ఎలక్షన్ సంఘానికి ఎవరు కంప్లైంట్ చేసినట్టు ఇక రాదు. ఎందుకంటే ఆయన్నే కుట్ర చేసి ఎలక్షన్ కమిషన్ కు తెలియజేసి దాన్ని మళ్ళీ ఆయన్నే బ్యాన్ చేసిండు. కానీ 9 తారీఖు లోపల అందరి అకౌంట్లో పక్కా వేస్తాం, దమ్ముంటే అమర్ల స్తూపం కాడికి రా, పైసలు పడకుంటే ముక్కు నేలకు రాస్తా, పడితే నువ్వు రాస్తావా అని ఖుద్దు ముఖ్యమంత్రి సారే సవాల్ చేసే అన్నట్టుగానే మొన్న రాత్రి సందే టింగు టింగు అని మెసేజ్ లో మూత మోగుతుంటే లేలే ఇయ్యొద్దు అని ఎలక్షన్ సంఘం ఆర్డర్ వచ్చింది. దొంగ దెబ్బ తీయడానికి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కలిసి కుట్ర చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలు వేస్తున్నాడు ఎట్లయినా అడ్డుకోమని ఫిర్యాదు చేస్తే దీనికో లెక్కుందట. అప్పట్లో ఓట్ల టైంలో రైతు బంధు పడ్డ ముచ్చట యాద్ చేసిండు సీఎం సారు. పోలింగ్ బూతులకు ఓటర్లు పోతుంటే సెల్ ఫోన్లల్లో ఎస్ఎంఎస్లు మీ ఖాతాల పైసలు పడ్డాయి మీరు ఓటు బీఆర్ఎస్ కేయిండ్రని ఆయన ఎస్ఎంఎస్ వచ్చిన మాట నిజం కాదా? ఏమాయా అని ఇన్ని రోజులు ప్రశ్నించిన బీజేపీ లీడర్లు అయితే సప్పుడే చేస్తలేరు. ఇప్పుడు రైతులకు వ్యతిరేకంగా నిలబడేటువంటి వ్యాపారస్తుల పార్టీ భారతీయ జనతా పార్టీ. మేమైతే కంప్లైంట్ చేయలే, దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది. 195 మందికి రైతు భరోసా పైసలు వేసినాం, తతిమ్మల్లో కోట్లు పడ్డ మర్నాడే వేస్తామనేది సర్కార్ వాళ్ళ మాట. ఇప్పటికే ఆలస్యమైందిరా నాయన అంటే రైతుల నోటికాడి బుక్ ఎత్తగొట్టిన పుణ్యం ఇవ్వలదో మీరే ఆలోచన చేసుకోర్రిగా. రాజ్యాంగాన్ని అవమానిస్తుండని రాజ్యాంగం పోయి వంపుడు, దమ్ముంటే పాదయాత్రకు రావాలని బూట్లు గిఫ్ట్ వంపుడు, రైతుల తిప్పలు చూస్తలేరని ఎండిన పంటలు ఆటోలేసి వంపుడు, బాయ్ చెప్పుకుంటా సూట్ కేసు వంపుడు. తెలంగాణలో ఇట్లా ఎన్నో చేసింది షర్మిలక్క. అయితే పార్టీని కాంగ్రెస్లో కలిపేసినాక ఆంధ్రాకు పోయి అధ్యక్షురాలై ఎంపీగా నిలబడ్డది. చూద్దాం పాండి మరి ప్రచారం ఎట్లా నడుస్తుందో. ఆంధ్రాల షర్మిలక్క ప్రచారమే గమ్మతున్నదబ్బా. హగో చిన్నగా రేడియో తీస్తుంది. మోడీ గారి మన్ కీ బాత్, ఆంధ్ర రాష్ట్రుల మన్ కీ బాత్ కూడా ఒకసారి మోడీ గారి చెవున పడితే బాగుంటుంది. ప్రత్యేక హోదా ఏమైంది? పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏది? మీరు భూమి పూజ చేసిన రాజధాని ఏమైంది అని ఆంధ్ర పబ్లిక్ కు మన్ కీ బాత్ వినిపించిందన్నట్టు ఇవాళ ప్రధానమంత్రి సారు వాళ్ళ రాష్ట్రానికి వచ్చినందుకు సార్కి ఇష్టమైన రేడియో పట్టుకొచ్చి డిమాండ్లు చెప్పింది. ఇక మొన్న సీఎం జగనన్న గురించి, జగన్మోహన్ రెడ్డి గారు నాకు భయం వేస్తుంది, మీరు అద్దంలో ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుందా, మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా? మా చెల్లెండ్లు చంద్రన్న తోటి చేతులు కలిపిన అన్నందుకు గిట్లెడ్డిచ్చింది. అందరి లెక్క మైకుల ముంగట మాట్లాడితే జాలదని ఏ ముచ్చట మాట్లాడితే అది పట్టుకొస్తుందన్నట్టు ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల మేడం కడప జిల్లాకెళ్లి ఎంపీగా పోటీ చేస్తుంది. అటు 3 పార్టీల కూటమి, ఇటు అధికార పార్టీ రెండిటితోటి తగ్గఫర్ కొట్లాడుకుంటా ఎరైటిగా ప్రశ్నిస్తుందన్నట్టు. ఇక వదినమ్మ భారతి మేడం గురించి గిట్లన్నది, వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి. ఇదేనా భారతి గారి స్ట్రాటజీ? ఇదేనా? గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి, మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు. అప్పుడు ఇప్పుడంతా ఎంపీ ఓట్ల బిజీలు ఉండే వరకు తెలుస్తలేదు కానీ ఎమ్మెల్సీ ఓట్లు కూడా ఉన్నాయి. ఊళ్ళో ఒక్క సీటు 3 పార్టీలు, ఇక సొంతంగా నిలబడేటోళ్ళు బొచ్చేడు మంది. మళ్ళా చదువుకున్నోళ్లకు సంబంధించిందాయే ఎవరిని గెలిపిస్తారనేది జరంత ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇట్లా కాదు కానీ ఏ పార్టీకి వెళ్ళి ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసుకొని అటెనక తతిమ ముచ్చట చెప్పుకుందాం. రైట్, బీజేపీ ఎమ్మెల్సీ టికెట్ ప్రేమేందర్ రెడ్డి సార్కే వచ్చింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్కు రేపు నామినేషన్ ఇస్తాడట. 2-3 పోటీకి వచ్చినా అప్పట్లో పోటీ చేసి ఓడిన ఈసారికి ఇచ్చుడే కరెక్ట్ అనిపించింది.
వచ్చిందట పార్టీ పెద్దలకు. ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ అన్న కాగితాలు సమర్పించారు పోటీ చేస్తున్నట్టు. ఈ ముగ్గురిట్ల కార్ క్యాండిడేట్ కొత్త, ఇద్దరు అప్పట్లో కొట్లాడినోళ్లే. కానీ పల్లా రాజేశ్వరరెడ్డి సార్ మండలికి పోతే మొన్న అసెంబ్లీ తొవ్వదొక్కే వరకు ఆ సీట్ కాలేయిందన్నట్టు. ఈ 3 పార్టీలకెళ్లే కాకుండా ఇంకో 30 మందికి మీదనే నామినేషన్లు వేసిర్రు. ఇక 27 తారీఖు నాడు ఓట్లు. అట్లని అందరు ఇయర్లో డిగ్రీ చదివిన వాళ్ళే ఎమ్మెల్సీ ఓటుకు దరఖాస్తు పెట్టిన వాళ్ళకే ఇంకా ఇచ్చుకునే ఛాన్సు. నన్నే ఎమ్మెల్సీని చేయాలని 3 పాత జిల్లాలను గుత్తకు పట్టి తిరుగుతున్నారు ముగ్గురు కూడా. కాంగ్రెస్ పవర్ ఉన్నది, అప్పట్లో ఉన్న సానుభూతి ఉన్నది కాబట్టి గ్యారెంటీగా నేనే మండలికి పోతా అని ఆశతోటున్నాడు మల్లన్న. లేలే, ఇది మా సిట్టింగ్ సీటు, మేమే గెలుస్తామని రాకేష్ అన్న. మా మోడీ సార్ పదారతోటి నేనే బయట పడతాని ప్రేమేందర్ సారు. ఎవరి లెక్కలకు ఉన్నాయి కానీ ఎవరు ఎమ్మెల్సీ అయ్యేది వచ్చే నెల 5 తారీఖు నాడే ఇరుకైతుంది. ఇంటింటికి తిరుగుడు, షేక్ హ్యాండ్ ఇచ్చుడు, ఫోటోలు దిగుడు, సెల్ఫీలు ఇచ్చుడు, గుర్తు చూపించుడు, గద్వ పట్టుకొని బతిన్లాడు, వాకర్లను కలిసి ముచ్చట పెట్టుడు, ఆటలాడు, ఉపాధి పనిచేసుడు, ఓ ఇట్లా తీర్లుంటాయి ప్రచారాలు. ఎవరికి దోచినట్టు వాళ్ళు చేస్తుంటారు. ఏహే, అందరు లెక్క చేస్తే రైట్ ఏముంటదని గీ అన్న కొత్త తవ్వల పోయిండుల్లో. మెడల బీర్ కీసాలు, నోట్లు, తొవ్వంట కనబడ్డోళ్ళందరికీ కాగితం చూపించుడు, కాళ్ళు మొక్కుడు. డబ్బుకో మధ్యాహ్నం ఆశపడి ఓటేయద్దు. గదన్నట్టు కోటర్ సీసాకు, నోటుకు ఓటు అమ్ముకోవద్దని ప్రచారం చేస్తున్నాడు. పేరు నరేష్. పెద్దపల్లిలా పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియాకెళ్లి ఎంపీగా పోటీ చేసి జగిత్యాల జిల్లా ధర్మపురిలా గిట్ల ఎరేటి ప్రచారం చేస్తున్నాడు. దుక్నాలు తిరుగుడు, మార్కెట్లో పోవుడు, వచ్చిపోయే బండ్లాపి కాళ్ళు మొక్కి ఓట్లాడుగుడు. అందరి లెక్క కాకుండా ఇట్లా వేస్తానన్న పబ్లిక్ నజర్ల పడతా అని ఆపోచన కావచ్చు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.